ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈవీఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 18వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 1 గంట వరకు బహుళ సప్తమి, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఈరోజు పూర్తిగా. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభస్థానంలో రాహు సంచారం వల్ల నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకుంటారు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆనందంగా పనిచేస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. ఉద్యోగపరమైనటువంటి సంతృప్తిని, వ్యాపారపరమైనటువంటి లాభాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటారు. పనిచేసే చోట మీదైనటువంటి ఒక శైలిలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీదైనటువంటి శైలిలో ముందుకు రాణిస్తారు. తృతీయ భావంలో గురు సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు మీకు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలకే అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దక్షిణామూర్తి దర్శనం చేసుకోండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. శనగలను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనస్సుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. సంతృప్తికరంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. చతుర్థ భావంతో కేతువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి కొన్ని విషయాల్లో నిరాశని కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. పసుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించుకోండి. గణేశాష్టకం చదవండి. ఉలవలను పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈరోజు లాభస్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట కూడా మీరు చేసే కార్యక్రమాలు సద్వినియోగం అవుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరిగిపోతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. జీవిత భాగస్వామి విషయంలో మంచి లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలన్నీ కూడా ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు భాగ్యస్థానంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, వ్యవసాయ రంగంలో అధిక లాభాలు, పనివారి సహకారం బాగా ఉంటుంది. దశమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక సంతృప్తికరమైనటువంటి సంతోషాన్ని అందుకుంటారు. మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా సద్వినియోగం అవుతాయి. లాభములో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధిని అందుకుంటారు. బ్యాంకు లావాదేవీలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ భావంలో కుజ సంచారం వల్ల మీ మాటకు ఎదుటివారు అపార్థం చేసుకోవడం, తద్వారా మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభములో రవి సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అండదండలతో ఆనందంగా ఉంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. లాభములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, అధిక లాభాలు, పెద్దల నుంచి అభినందనలు, ఆశీస్సులు అందుకుంటారు. సప్తమ భావంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి అంచనాలను అందుకోలేకపోతారు. ఈ విషయంలో మీరు చేసే కార్యక్రమాలు వారికి నచ్చకపోవచ్చు. తద్వారా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీ సూక్తం చదువుకోండి, కొన్ని మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మీకు మంచి చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి దశమంలో రవి సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలు మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది, అభివృద్ధిని అందుకుంటారు. అష్టమ భావంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, అధిక లాభాలను అందుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల మనస్సుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి, సంతృప్తికరంగా జీవనాన్ని సాగిస్తారు. మీరు ఈరోజు చేసే కార్యక్రమాలంతా కూడా అధిక లాభాలను అందిపుచ్చుకుంటాయి. వ్యయములో కుజకేతువులు సంచరిస్తున్నారు. జన సహకార లోపం, అనవసరమైన ఖర్చులు, వాహన సమస్యలు మీకు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ తులారాశి వారికి ఈరోజు లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో అతి సునాయాసంగా విజయాలను సాధిస్తారు, సంతృప్తిగా కాలం గడుపుతారు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల సంతానం విషయంలో కాస్త మనస్పర్ధలు, మీ ఆలోచనలు కాస్త దుబారా ఆలోచనలుగా ఉండి అనవసరమైనటువంటి అశాంతిని కలుగజేస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి, మినుములను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు దశమములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయాన్ని అందుకుంటారు. దశమ భావంలో కుజ సంచారం వల్ల మీరు అతి కష్టంతో చాలా పనులు పూర్తి చేస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, అభినందనలు అందుకుంటారు. అష్టమ భావంలో బుధుడు సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభవార్తలను అందుకుంటారు, లాభాలు అందుకుంటారు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కాస్త మనస్పర్ధలకి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి, వ్యాపార విస్తరణ జరుగుతుంది, ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. కుటుంబం కోసం కొన్ని కార్యక్రమాలు, కొంత ధనాన్ని వెచ్చించి సంతోషిస్తారు. సప్తమ భావంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు, ఇంటా బయట సంతోషకర వాతావరణం, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయ స్త్రీల కలయిక వల్ల మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో మనస్పర్ధలు, ప్రభుత్వ అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, సూర్యభగవాన్ని దర్శించండి, ఆదిత్య హృదయం చదువుకోండి, గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు షష్టమ భావంలో రవి సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని, అత్యున్నతమైనటువంటి పదవుల్ని చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తృతీయ భావంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం, జీవిత భాగస్వామి సహకారంతో సంతోషంగా కుటుంబ సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఇంటా బయట అశాంతి, కలహాలు, వాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి, ఎర్రటి పండ్లను పేదవారికి దానం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో మంచి లాభపరమైనటువంటి వార్తలు అందుకుంటారు, శుభవార్తలు అందుకుంటారు. మీ మాటల వల్ల మంచి విలువ పెరిగి సమాజంలో గుర్తింపుని, లాభాన్ని అందుకుంటారు. తృతీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. శ్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది, ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆకస్మికంగా కొన్ని లాభాలను, కొన్ని శుభవార్తలను ఈరోజు మీరు అందుకుంటారు. పంచమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని, ఒక రకమైనటువంటి ఇబ్బందుల్ని, ఆర్థిక సమస్యల్ని ఈరోజు కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, అలాగే కొన్ని కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని రుణాలను తీర్చుకోగలుగుతారు, ఆరోగ్యవంతులవుతారు, శత్రులు సైతం మిత్రులుగా మారుతారు. అనగా రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. ఈరోజు చతుర్థ భావంలో బుధ సంచారం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఇంటా బయట ఆనందంగా కాలం గడుపుతారు, ఇంటి కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. ద్వితీయ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఇంటా బయట కూడా విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు, అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో శని సంచారం ఉంది. సోమరితనం, బద్ధక స్వభావంతో కొన్ని పనులను వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.